నమస్కారం. మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్కి స్వాగతం. మీ ముందు ఒక పెద్ద పుస్తకం ఉంది. టేబుల్ నిండా నోట్స్ ఉన్నాయి. యూట్యూబ్లో వందలాది క్లాసులు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఒక కొత్త సబ్జెక్ట్ చదవడానికి కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో, ఎలా చదవాలో అర్థం కాని అయోమయం కదూ. ప్రతి విద్యార్థికి, ప్రతి ఆస్పిరెంట్కి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇదే. చదవాల్సిన విషయం చాలా ఉంటుంది, కానీ దాన్ని మన బుర్రలోకి ఎక్కించుకునే సరైన దారి మాత్రం దొరకదు. ఇక్కడే చాట్జీపీటీ మీకొక అద్భుతమైన లెర్నింగ్ టూల్గా ఉపయోగపడుతుంది. చాలామంది చాట్జీపీటీని కేవలం ఒక సెర్చ్ ఇంజిన్లా మాత్రమే వాడుతున్నారు. గూగుల్లో వెతికినట్లుగానే ఒక ప్రశ్న అడగడం, అది ఇచ్చిన జవాబును కాపీ చేసుకోవడం. కానీ అది సరైన విధానం కాదు. చాట్జీపీటీ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ కాదు, అది మీకు మాత్రమే ప్రత్యేకమైన ఒక పర్సనల్ ఏఐ ట్యూటర్. మీ సందేహాలను తీర్చే మీ స్వంత గురువు. మీరు ఒక పెద్ద సబ్జెక్ట్ను ఎంచుకున్నప్పుడు దాన్ని ఎలా సిస్టమాటిక్గా, శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా, ఏదైనా ఒక పెద్ద సబ్జెక్ట్ను చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న లెర్నింగ్ యూనిట్స్గా విభజించడం నేర్చుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఒకేసారి చదివేస్తే బుర్రకెక్కదు. ఉదాహరణకు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇండియన్ పాలిటీ లేదా ఎకానమీ చదవాలి అనుకుంటున్నారు. చాట్జీపీటీకి వెళ్ళి, నేను ఇండియన్ పాలిటీ చదవడం మొదలు పెడుతున్నాను, నాకు పాలిటీ గురించి బేసిక్స్ కూడా తెలియదు, కాబట్టి మొత్తం సిలబస్ను ఒక 30 రోజుల్లో చదివేలా రోజువారీ చిన్న చిన్న టాపిక్స్గా విభజించి ఒక స్పష్టమైన స్టడీ ప్లాన్ ఇవ్వు అని అడగండి. అప్పుడు అది మీకు ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, దానికి ఎంత సమయం కేటాయించాలి, ఏ టాపిక్ తర్వాత ఏది చదవాలి అనేది చాలా స్పష్టంగా ఒక పద్ధతిలో ఇస్తుంది. దీనివల్ల మీకున్న భయం పోయి ప్రిపరేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత మీ సిలబస్ ప్రకారం చదవడం మొదలు పెడతారు. సహజంగానే ఏదో ఒక టాపిక్ దగ్గర మీకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. అప్పుడు చాట్జీపీటీని కేవలం ఈ టాపిక్ గురించి చెప్పు అని సింపుల్గా అడగకూడదు. సరైన కాంటెక్స్ట్, మీ నాలెడ్జ్ లెవెల్, ఎగ్జాంపుల్స్ జోడించి అడగాలి. ఉదాహరణకు, నాకు ద్రవ్యోల్బణం అంటే ఏమిటో అస్సలు అర్థం కావడం లేదు, నేను ఈ సబ్జెక్ట్కి పూర్తిగా కొత్త, కాబట్టి నాకు దైనందిన జీవితంలో జరిగే సాధారణ ఉదాహరణలతో 10 ఏళ్ల పిల్లాడికి అర్థమయ్యేంత సులభమైన భాషలో వివరించు అని ప్రాంప్ట్ ఇవ్వాలి. అప్పుడు చాట్జీపీటీ మీకు పుస్తకాల్లో ఉండే పెద్ద పెద్ద కష్టమైన పదాలు వాడకుండా ఒక ఆప్తమిత్రుడు పక్కన కూర్చుని చెప్పినట్లుగా చాలా సింపుల్గా ఆ కాన్సెప్ట్ను మీ మదిలో ముద్రిస్తుంది. సబ్జెక్టు నేర్చుకోవడం అంటే ఎవరో చెబుతుంటే వినడం మాత్రమే కాదు. ఏఐ నుంచి కేవలం సమాచారం తీసుకోవడమే కాకుండా ఏఐ మిమ్మల్ని తిరిగి ప్రశ్నించేలా కూడా మీరు చేయవచ్చు. విద్యాపరమైన సైకాలజీలో దీన్నే సోక్రటిక్ లెర్నింగ్ విధానం అంటారు. చాట్జీపీటీతో మీరు, నేను ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ చదివాను, ఇప్పుడు నువ్వు ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా మారిపోయి నన్ను ఒకదాని తర్వాత ఒకటిగా ప్రశ్నలు అడుగు, నేను చెప్పిన సమాధానం తప్పు అయితే అది ఎందుకు తప్పో వివరించి నాకు సరైన గైడెన్స్ ఇచ్చి ఆ తర్వాతే తదుపరి ప్రశ్న అడుగు అని చెప్పండి. ఇలా చేయడం వల్ల మీరు కేవలం నిష్క్రియాత్మకంగా చదవడం మాత్రమే కాకుండా ఒక యాక్టివ్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్లో పాల్గొంటారు. మీ ఆలోచన విధానం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. చదవడం ఒక ఎత్తు అయితే, చదివిన దాన్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకుని పరీక్ష హాల్లో గుర్తు తెచ్చుకోవడం మరొక ఎత్తు. దీనికోసం యాక్టివ్ రీకాల్ పద్ధతి చాలా అవసరం. మీరు ఒక కష్టమైన టాపిక్ చదవడం పూర్తి చేసిన వెంటనే ఆ టాపిక్పై ఒక 10 ఆబ్జెక్టివ్ లేదా షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు తయారు చేయమని చాట్జీపీటీని అడగండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా చూడకుండా మీరే స్వయంగా బుక్ మీద రాయండి లేదా మనసులో గట్టిగా అనుకోండి. ఆ తర్వాత మీ సమాధానాలను చాట్జీపీటీకి ఇచ్చి, నేను చెప్పిన ఆన్సర్స్ కరెక్టేనా, నా జవాబులో ఏవైనా ముఖ్యమైన పాయింట్స్ మిస్ అయ్యాయా చెక్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వు అని అడగండి. పుస్తకం మూసేసి గుర్తు తెచ్చుకునే ఈ ప్రాసెస్ మీ మెమరీని చాలా బలంగా మారుస్తుంది. ఈ యాక్టివ్ రీకాల్ను మరింత వేగవంతం చేయడానికి ఫ్లాష్ కార్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చాట్జీపీటీ సహాయంతో మీరు ఒకే టాపిక్పై రకరకాల ఫ్లాష్ కార్డ్స్ అడిగి తయారు చేయించుకోవచ్చు. అంటే, ఒక కాన్సెప్ట్ డెఫినిషన్ కోసం కొన్ని ప్రశ్నలు, 2 విషయాల మధ్య ఉన్న వ్యత్యాసాల కోసం కొన్ని, ముఖ్యమైన ఫాక్ట్స్ కోసం మరికొన్ని, అప్లికేషన్ బేస్డ్ కాన్సెప్ట్స్ కోసం ఇంకొన్ని ప్రశ్నలను తయారు చేయించుకోవచ్చు. దయచేసి నేను చదివిన ఈ టాపిక్ మీద క్విక్ రివిజన్ కోసం ఫ్లాష్ కార్డ్ ఫార్మాట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తయారు చేయి అని ప్రాంప్ట్ ఇస్తే అది మీకు అద్భుతమైన క్రిస్ప్ నోట్స్ లాంటి కంటెంట్ను అందిస్తుంది. దీన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు. సాధారణంగా విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే, ఒకసారి చదివిన టాపిక్ను మళ్లీ మళ్లీ అదే పుస్తకంలో పైపైన చదువుతారు. దీనివల్ల మనకు అంతా గుర్తున్నట్లే అనిపిస్తుంది, కానీ అసలు పరీక్షలో మాత్రం చాలా ఈజీగా మర్చిపోతాం. అందుకే మీ రివిజన్ సిస్టమ్ పూర్తిగా మారాలి. మీరు నిన్న చదివిన టాపిక్ను ఈ రోజు రివైజ్ చేయాలనుకుంటే చాట్జీపీటీకి వెళ్ళి, నేను నిన్న చదివిన టాపిక్ మీద నాకు ఒక షార్ట్ రివిజన్ క్విజ్ లేదా రీకాల్ టెస్ట్ తయారు చేయి అని అడగండి. దానికి మీరు సమాధానాలు చెప్పండి. ఇలా చేయడం వల్ల స్పేస్డ్ రిపిటీషన్ అనే సైంటిఫిక్ పద్ధతిలో మీ బ్రెయిన్కి సరైన పని పడుతుంది. చదివిన విషయం శాశ్వతంగా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. మీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ మొత్తం పూర్తవుతున్న కొద్దీ మీరు మాక్ టెస్టు రాయడం చాలా ముఖ్యం. బయట ఎక్కడో టెస్ట్ సిరీస్ దొరకలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ సిలబస్ ఆధారంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టాండర్డ్లో ఒక 50 లేదా 100 ప్రశ్నలతో కూడిన మల్టిపుల్ చాయిస్ మాక్ టెస్ట్ తయారు చేయమని చాట్జీపీటీని అడగవచ్చు. పరీక్ష రాసిన తర్వాత కేవలం ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవడమే కాదు, ప్రతి ప్రశ్నకు డీటెయిల్డ్ ఆన్సర్ అనాలిసిస్ కూడా అడిగి చేయించుకోవచ్చు. ఒక ప్రశ్న తప్పైనప్పుడు కేవలం కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసుకుని వదిలేయడం విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు. అసలు ఆ తప్పు ఎందుకు జరిగింది అనేది విశ్లేషించుకోవాలి. ఇక్కడే చాట్జీపీటీ మీ పర్సనల్ మెంటార్గా పనిచేస్తుంది. ఈ ప్రశ్న నేను తప్పు పెట్టాను,
చదివానో, దీని వెనుక నా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో లోపమా, లేక ప్రశ్నను నేను తప్పుగా చదివానా, లేక రెండు ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజన్ వల్ల తప్పు జరిగిందా, లేక కేవలం నా మెమరీ ప్రాబ్లమా అని విశ్లేషించమని చాట్ జీపీటీని అడగండి. అప్పుడు అది మీ ఆలోచనా విధానంలోని మూలలోపాన్ని పసిగట్టి ఆ తప్పు మళ్లీ జరగకుండా దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో స్పష్టంగా చెబుతుంది. మీరు పదే పదే చేస్తున్న తప్పులను కాపీ చేసి చాట్ జీపీటీకి ఇస్తే అది మీ వీక్ ఏరియాస్ ఏంటో ఖచ్చితంగా గుర్తిస్తుంది. నేను గత 3 మాక్ టెస్ట్లలో తప్పు పెట్టిన ప్రశ్నలు ఇవిగో. వీటి ఆధారంగా నేను ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నానో గుర్తించి వాటిని మెరుగుపరచుకోవడానికి ఒక టార్గెటెడ్ స్పెషల్ రివిజన్ ప్లాన్ తయారు చేయని ప్రాంప్ట్ ఇవ్వండి. ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నారో అక్కడ మాత్రమే ఎక్కువ శ్రమ పెట్టేలా చేసే ఈ పద్ధతి మీ ప్రిపరేషన్ను 100% పర్ఫెక్ట్గా మారుస్తుంది. ఇవన్నీ వింటుంటే చాలా బాగున్నాయి, కానీ ప్రాక్టికల్గా ఇదంతా ఒకేసారి ఎలా జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మీరు సైన్స్ సబ్జెక్ట్లో నర్వస్ సిస్టమ్ చదువుతున్నారు అనుకుందాం. మొదటగా నర్వస్ సిస్టమ్ టాపిక్ను ఒక కథలాగా వివరించమని చాట్ జీపీటీని అడుగుతారు. అది మీకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. వెంటనే దానిపై సోక్రటిక్ విధానంలో మిమ్మల్ని ప్రశ్నలు అడగమని మీరే దానికి ప్రాంప్ట్ ఇస్తారు. అప్పుడు అది మిమ్మల్ని ఒక బేసిక్ ప్రశ్న అడుగుతుంది. మీరు సమాధానం ఇస్తారు. తప్పు ఉంటే అది సరిదిద్దుతుంది. తరువాత ఆ టాపిక్పై యాక్టివ్ రీకాల్ కోసం ఒక 10 ప్రశ్నలతో క్విజ్ జనరేట్ చేయించుకుంటారు. ఆ క్విజ్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న మీరు తప్పు రాశారు అనుకోండి. వెంటనే చాట్ జీపీటీతో మిస్టేక్ అనాలిసిస్ చేయించుకుంటారు. ఆ ఒక్క కాన్సెప్ట్ దగ్గర మాత్రమే నాకు కన్ఫ్యూజన్ ఉంది అని గుర్తించి ఆ వీక్ ఏరియా మీద మాత్రమే మరింత ఫోకస్ చేస్తూ మళ్ళీ రివిజన్ ప్లాన్ తయారు చేసుకుంటారు. ఇలా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ నుంచి మొదలుపెట్టి క్వశ్చనింగ్, యాక్టివ్ రీకాల్, క్విజ్, మిస్టేక్ అనాలిసిస్, రివిజన్ వరకు మొత్తం ప్రాసెస్ను ఒకే ఫ్లోలో సహజంగా చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ మీ బ్రెయిన్లో ఎప్పటికీ సురక్షితంగా ఉండిపోతుంది. అయితే ఈ అద్భుతమైన ప్రయాణంలో విద్యార్థులు సాధారణంగా చేసే కొన్ని ముఖ్యమైన పొరపాట్ల గురించి కూడా మనం తప్పక మాట్లాడుకోవాలి. చాట్ జీపీటీ ఇచ్చే ప్రతి జవాబును కళ్ళు మూసుకుని బ్లైండ్గా నమ్మేయడం చాలా ప్రమాదం. అలాగే మీరు సొంతంగా ఏమీ ఆలోచించకుండా, బుర్రకి పనిపెట్టకుండా అది ఇచ్చిన ఆన్సర్ను యథాతథంగా కాపీ చేయడం వల్ల మీ బ్రెయిన్కి ఎలాంటి వ్యాయామం దొరకదు. కొందరు విద్యార్థులు ఏంటంటే పుస్తకాలు చదవడం మానేసి కేవలం అద్భుతమైన ప్రాంప్ట్స్ తయారు చేసుకుంటూ, ఫ్లాష్ కార్డ్స్ సేవ్ చేసుకుంటూ అదే ఒక ప్రిపరేషన్ అని భ్రమపడుతూ సమయం వృధా చేస్తుంటారు. అతి ఎక్కువ సమాచారం అడిగి కన్ఫ్యూజ్ అవ్వడం, జనరేట్ చేసిన నోట్స్ను మళ్లీ రివిజన్ చేయకపోవడం, అఫీషియల్ సోర్సెస్ను పక్కన పెట్టేయడం కూడా చాలా పెద్ద తప్పులే. వీటన్నింటికంటే ముఖ్యంగా మీరు మీ ప్రిపరేషన్ మొత్తం గుర్తుంచుకోవాల్సిన ఒక వాస్తవం ఉంది. అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ లేదా ప్రామాణిక పుస్తకాలను చదవడం అనేది ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. చాట్ జీపీటీ అనేది మీ లెర్నింగ్ ప్రాసెస్ను వేగవంతం చేసే ఒక అద్భుతమైన టెక్నాలజికల్ అసిస్టెంట్ మాత్రమే. అది మీ టీచర్కి గానీ, స్టాండర్డ్ బుక్స్కి గానీ ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హిస్టరీ డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎకానమీ స్టాటిస్టిక్స్, పాలిటీ ఆర్టికల్స్ వంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విషయంలో అఫీషియల్ సోర్సెస్, స్టాండర్డ్ బుక్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వంటి విశ్వసనీయ వనరులతో ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం మీ బాధ్యత. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, దాని మీద పట్టు సాధించడానికి మీకు ఇకపై కేవలం ఒక పుస్తకం మాత్రమే ఉంటే సరిపోదు. ఒక పటిష్టమైన లెర్నింగ్ సిస్టమ్ అవసరం. చాట్ జీపీటీ ఆ సిస్టంలో ఒక పవర్ఫుల్ అసిస్టెంట్గా పనిచేస్తూ మీ ప్రిపరేషన్ స్థాయిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సైంటిఫిక్ విధానాన్ని మీ తర్వాతి స్టడీ సెషన్లోనే అమలు చేసి చూడండి. మీ లెర్నింగ్ ప్రాసెస్లో వచ్చే పాజిటివ్ మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. అయితే మన రోజువారీ స్టడీ ప్లాన్ను చాట్ జీపీటీతో మరింత ఎఫెక్టివ్గా ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఏకాగ్రతను పెంచుకోవడానికి టైం మేనేజ్మెంట్ కోసం ఈ ఏఐ టూల్స్ని ఎలా వాడుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను మిస్టర్ ఏకే ప్రైమ్ ఛానల్లో రాబోయే కంటెంట్లో మరింత లోతుగా తెలుసుకుందాం. అప్పటి వరకు మీ ప్రిపరేషన్ను స్మార్ట్గా, ఫోకస్డ్గా కొనసాగించండి.